హలో అండి, సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పకోడా ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకుండా కంపల్సరీగా ట్రై చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్ కుదురుతుంది అనమాట. పెనుములో చికెన్ వేసుకొని ఉప్పు, పసుపు, మిరియాల పొడి అన్ని కొద్దిగానే, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేసి మగ్గించుకోవాలండి చికెన్ని. ఇలా మగ్గించుకోవడం వల్ల చికెన్ ఉడుకుతుంది. లోపల మనం ఆయిల్ ఎక్కువ డీప్ ఫ్రై చేయని అవసరం లేదు. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకోదనమాట. తర్వాత చల్లార్చిన తర్వాత ఇందులో నిమ్మరసము, పెరుగు, మిరియాల పొడి, కారపొడి. నేను ఇక్కడ కారపొడి ఎక్కువ వేస్తున్నానండి, నాకు స్పైస్ ఎక్కువ కావాలని చెప్పేసి. మీకు ఎంత కావాలనో అంత వేసుకోండి, సరిపోతుంది. ఇందులో ఇంకా చికెన్ 65 మసాలా, ఇంకా వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. నేనైతే వేసాను. ఇంకా ఉప్పు, మళ్ళీ ఉప్పు కూడా వేసాను, ముందు వేసాను మళ్ళీ కూడా వేసాను అనమాట. తర్వాత ఒక ఎగ్ కూడా వేసి ఇందులో కార్న్ఫ్లోర్ వేసాను. కార్న్ఫ్లోర్ అంటే మొక్కజొన్నల పిండి. ఇది కూడా వేసి బాగా కలుపుకోవాలండి. ఇందులో నేను ఓట్స్ వేస్తున్నాను, మీరు కావాలంటే అవాయిడ్ చేయొచ్చు. నువ్వులైనా వేసుకోవచ్చు, కాజు అయినా వేసుకోవచ్చు అనమాట. తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవి కూడా వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమే. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ చికెన్ పకోడా అయితే రెడీ అయిపోతుంది. ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.